సేమ్ సిచ్యువేషన్ ఇదే జరిగింది. అప్పటి నష్టపరిహారం కూడా ఎవరికి ఎవరు కూడా ఇవ్వలేదు. మొన్న సాయంత్రం శుక్రవారం 4:30 సార్లు అకాల వర్షాలకు ఏదైతే పంట నష్టం జరిగిందో అది జగిత్యాల జిల్లా బాగా ఎఫెక్ట్ అయింది. అందులో ప్రముఖంగా కొరుట్ల నియోజకవర్గం బాగా ఎఫెక్ట్ అయింది. మాకు మా మండల ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పంగానే మొన్న వర్షం ఆగంగానే ఫోన్ చేసి చెప్పిండు. తర్వాత కలెక్టరేట్ వాళ్ళందరితో మాట్లాడటం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రిలిమినరీ డ్యామేజెస్ అరౌండ్ 11,500-12,000 acres. అది సుమారు 12,000 పైచీలకు రైతులకు సంబంధించింది. కానీ మేము చేసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని మండలాల నుంచి, ప్రత్యేకంగా కొరుట్ల మండలం నుంచి, జగిత్యాల నియోజకవర్గం నుంచి, కొరుట్ల నియోజకవర్గం తెచ్చుకున్న దాంట్లో మాకు అర్థమవుతుంది 20,000 పైన ఎకరాలు డ్యామేజ్ అయినట్టు. అందులో మ్యాక్సిమం మోర్ దెన్ 60% ఇబ్రాహీంపట్నం మండలం అయింది. సుమారు 54 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఈ జిల్లాలో. అందులో ఎక్కువ శాతము ఈ వరి, మామిడి, నువ్వులు ఉన్నాయి, సజ్జలు కూడా ఉన్నాయి. సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది ప్రతిసారి జరిగే ప్రకృతి వైపరీత్యాలను చెప్పిరావు. ఒకటి, యావత్ భారతదేశంలో మనకున్న 140 కోట్ల జనాభాలో, ఇంత పెద్ద దేశంలో ప్రతి రాష్ట్రంలో వ్యవసాయం, భారతదేశం మొత్తం మన వెన్నుముకనే వ్యవసాయం. సో దీనికి ఒక ముందు చూపుతోటి ఇటువంటి అఘాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి. ఇది 2014 నుంచి 24 దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. వీళ్ళేమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయ్యరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 1.5 సంవత్సరం నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు. ఏ గాలికైతే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి. ప్రభుత్వాల దగ్గర కూడా ఇక మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాడు. నేను 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా, కానీ 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. నేను కుర్చీలో కూర్చున్నాక తెలిసింది. అంటే నువ్వు చేతులు ఎత్తేసేయడం లెక్క. వీళ్ళకి రైతు భరోసా లేదు, వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా కాలే, వీళ్ళకి బోనస్లు ఇస్తలేరు. ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు. కనీసము ఒక సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే రైతులకు ఒక అండగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చే బోనస్లు, వీళ్ళు ఇచ్చే భరోసాలు, బంధులు ఇవన్నీ తర్వాత అడిషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మీరు సిస్టమే కొలాప్స్ అయి ఉన్నది రాష్ట్రంలో. అది కేసీఆర్ కొలాప్స్ చేసేట్టు. దాంట్లోంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చే ప్రయత్నము చేస్తలేదు, వాళ్ళకు ఉద్దేశము లేదు, వాళ్ళకి ఏమైనా అవగాహన కూడా లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి, ఈ 2 రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే 50,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో విషయము, ఫస్ట్ నేను ఒక
సుమారు నాకు ఐడియా ఉంది 25-30 వేలు వరికి పెట్టుబడి ఉంటుందని. ఎక్కువ ఉంటుంది, 40,000, ఇప్పుడు ఈ ధరలు పెరుగుడికి ఇంకా పెరుగుతూనే ఉంటుంది అది. కానీ ఇప్పుడు చూసినాక డ్యామేజ్ ఏ రకంగా అయిందో ప్రత్యేకంగా ఇబ్రాహీంపట్నం మండలం చూసినాక నేను 50,000 డిమాండ్ చేయాల్సిందిగా నేను నిర్ణయం తీసుకున్నాను, డిమాండ్ చేస్తాను. ఇది ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ నిజామాబాద్కి వచ్చిండు. నేను ఈ నుంచి మళ్ళీ నిజామాబాద్ పోతాను. ఇప్పుడు అక్కడ ఆయనకి లెటర్ రాస్తాను, కలెక్టర్కి కాపీ పెడతాను. తక్షణమే మీరు విడుదల చేయండి. మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు, పైసలు లేవంటున్నారు. పైసలు అట్లా ఉంటుంది కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది ఒకటి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టింది, ప్రత్యేకంగా అగ్రికల్చరు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశంలో, మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ పరంగా నడిస్తే బెటరు. మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, పాత ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారైంది. ఇవన్నిట్లో కూడా